హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో జస్ట్ 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్తో కిడ్స్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగే కాకుండా ఫ్రాక్ బాడీ పార్ట్లో సింపుల్గా డిజైన్ కూడా ఎలా స్టిచ్ చేయాలో డీటెయిల్గా షేర్ చేశాను. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఫ్రాక్ కటింగ్ కోసం కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ డిజైన్ది 80 పాయింట్స్ తీసుకున్నాను. లైనింగ్ కూడా 80 పాయింట్స్ బ్లౌజ్ పీసే తీసుకున్నానండి. అండ్ ఫ్రాక్ బాటమ్ పార్ట్లో ప్లీట్స్ పెట్టడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ 2 లేయర్స్గా విడ్త్ వచ్చేసి 31 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్ ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ లైనింగ్ని కూడా బాటమ్ పార్ట్లో ప్లీట్స్ పెట్టడం కోసం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా లైనింగ్ని 2 లేయర్స్గా 30 ఇంచెస్ విడ్త్ అండ్ అలాగే 11.5 ఇంచెస్ హైట్ ఉండేలాగా లైనింగ్ని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ బాడీ పార్ట్ కటింగ్ కోసం పేపర్ని డబల్ ఫోల్డ్ వేసి మెజర్మెంట్స్ డ్రా చేస్తాను. ఫస్ట్ బాడీ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటానండి. 7 ఇంచెస్లో 1 ఇంచ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇన్విజిబుల్గా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ పోతుంది. టోటల్గా బాడీ పార్ట్ 1/4 విడ్త్ వచ్చేసి 5.75 ఇంచులు వస్తుందండి ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత. ఇంకా నెక్స్ట్ బాడీ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ హైట్ 9 ఇంచెస్ విడ్త్ 7 ఇంచెస్ని బేస్ చేస్తూ ఒక బాక్స్ని ఫామ్ చేశాను. నెక్స్ట్ నెక్ విడ్త్ షోల్డర్ కలిపి 4 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఆ 4 ఇంచెస్ పాయింట్ కాడ 4.5 ఇంచెస్కి డౌన్కి ఇంకొక డాట్ పెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ని బేస్ చేస్తూ నీట్గా ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలి. అండ్ బాడీ విడ్త్ 7 ఇంచెస్లో 1 ఇంచ్ మార్జిన్ అని చెప్పాను కదా, ఆ 1 ఇంచ్ మార్జిన్ సైడ్న 2 ఎడ్జెస్ డాట్ పెట్టుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 3/4 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని ఆ డాట్ వరకు డయాగ్నల్గా స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. బిగినర్స్ ఆర్మ్ హోల్ కర్వ్ నీట్గా డ్రా చేయలేదు కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ కోసం 4.5 ఇంచెస్కి డాట్ పెట్టాం కదా, అక్కడ టేప్ని కరెక్ట్గా డబల్ ఫోల్డ్ వేసి ఆ సెంటర్ పాయింట్లో ఒక డాట్ పెట్టుకుని ఆ డాట్ని 1 ఇంచ్ మార్జిన్ డాట్ని బేస్ చేస్తూ నీట్గా లైన్ డ్రా చేస్తే ఈజీగా కర్వ్ అనేది ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ వేస్ట్ పార్ట్లో ఫిట్టింగ్ బాగుండడం కోసం సైడ్న 1 ఇంచ్కి ఒక డాట్ని పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ నీట్గా కర్వ్ని డ్రా చేయండి డౌన్ సైడ్న. నెక్స్ట్ నెక్ విడ్త్ 2 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని నెక్ హైట్ 2.5 ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టుకోవాలి. ఈ 2 డాట్స్ని బేస్ చేస్తూ నీట్గా స్క్వేర్ నెక్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ సెంటర్లో డిజైన్ పెడుతున్నాను కాబట్టి ఆ 2 ఇంచెస్ విడ్త్కి కూడా 9 ఇంచెస్ హైట్ వరకు కూడా మొత్తం 2 ఇంచెస్కి డాట్స్ పెట్టుకుంటూ నీట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. అండ్ బాడీ పార్ట్ ఎలా డ్రా చేసామో సేమ్ యాస్టిస్ ఫస్ట్ కట్ చేసేసుకుని నెక్స్ట్ సెంటర్లో 2 ఇంచెస్ విడ్త్కి లైన్ డ్రా చేసాం కదా, ఆ ప్యాటర్న్ కూడా కట్ చేసేసుకోవడమే. మనం ఏదైనా డిజైన్ స్టిచ్ చేసినప్పుడు ఫస్ట్ ఇలా పేపర్ పైన ప్యాటర్న్ డ్రా చేసుకుని అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కట్ చేయడం వల్ల మీకు కన్ఫ్యూజన్ ఉండదండి. నెక్స్ట్ ఈ పేపర్ని యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సేమ్ యాస్టీస్ కట్ చేయకూడదు. ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్జిన్ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ పార్ట్ సెంటర్ సైడ్న మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకునే కట్ చేశాను. నేను చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అయినా వీడియో క్లారిటీ ఉంది కాబట్టి కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ డిజైన్ కోసం బాడీ పార్ట్లో సెంటర్ కట్ చేసిన న్యూస్ పేపర్ కంటే కూడా లైనింగ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్లో డిజైన్ పెడతాం కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాని ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటాము. న్యూస్ పేపర్ డబల్ ఫోల్డెడ్ మీద ఉంది. నేను కట్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ లైనింగ్ కూడా డబల్ ఫోల్డెడ్ మీదే ఉందని గుర్తుంచుకోండి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా హైటే కట్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం సెపరేట్గా మెజర్మెంట్స్ ఏమీ డ్రా చేయక్కర్లేదు. స్టార్టింగ్ పేపర్ పైన మెజర్మెంట్స్ డ్రా చేసి కట్ చేసాం కదా, అది యూజ్ చేస్తూనే నేను బ్యాక్ పార్ట్ని స్టార్టింగ్లోనే కట్ చేసేసుకున్నానండి. అలా ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేస్తూ బ్యాక్ పార్ట్ని కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా నెక్ సైడ్న 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుని సేమ్ యాషెస్ కట్ చేసుకోవాలి. మీకు కన్ఫ్యూజన్గా ఉంటే మాత్రం ప్రీవియస్గా స్టిచ్ చేసిన కిడ్స్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూడండి, అర్థమైపోతుంది. నెక్స్ట్ థ్రెడ్స్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డెడ్ మీద 3 ఇంచెస్ విడ్త్ అండ్ హైట్ వచ్చేసి 15.5 ఇంచెస్ తీసుకున్నానండి.
ఇంకా ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. సెంటర్ డిజైన్ కోసం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేశానో సేమ్ అలానే ఇంకొక పీస్ లైనింగ్ని కూడా కట్ చేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ యాషెస్ లైనింగ్ని కట్ చేయడమే. నెక్స్ట్ సెంటర్ ఏరియాలో 3 ఎలాస్టిక్స్ని జాయిన్ చేస్తాను. ఆ ఎలాస్టిక్ ఎక్కడ జాయిన్ చేస్తానో అక్కడ డీటెయిల్గా లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఎన్ని ఇంచెస్కి డ్రా చేసుకున్నానో డీటెయిల్గా చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్, నెక్స్ట్ ఇంకొక 1/2 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. నెక్స్ట్ మళ్ళీ 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకున్నాను. ఈ 1/2 ఇంచెస్లో నేను ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేస్తాను. సేమ్ యాషిస్ ఇంకొక లైనింగ్ కూడా ఇలానే డ్రా చేసుకున్నానండి. ఫస్ట్ లైనింగ్ పెద్ద క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న ప్లేస్ చేసి స్టార్టింగ్ 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. స్టిచ్ వేసి మొత్తం ఫ్యాబ్రిక్ని రివర్స్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఉంటుంది కరెక్ట్ సైడ్న అండ్ లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైనింగ్ రాంగ్ సైడ్న మనం లైన్ స్టార్ట్ చేసాం కదా, సేమ్ దానిపైన స్ట్రైట్గా స్టిచ్ వేసేయాలి. అలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత మనం ఎక్కడైతే 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చామో 3 పార్ట్స్లో ఆ 3 సైడ్స్న 3 ఎలాస్టిక్స్ని మనము ఇన్సర్ట్ చేయాలండి, ఏదైనా పిన్ని యూజ్ చేస్తూ. అసలు ఎలాస్టిక్ ఎంత హైట్లో కట్ చేసుకుని ఇన్సర్ట్ చేయాలో చెప్పడమే మర్చిపోయాను. ఈచ్ ఎలాస్టిక్ 5 ఇంచెస్ హైట్లో కట్ చేసి ఈచ్ ఎలాస్టిక్ని మనం ఇన్సర్ట్ చేసుకోవడమే అండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత 2 ఎడ్జెస్లో కూడా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఇంకా ఎలాస్టిక్ కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో మిగిలిన 2 ఎలాస్టిక్స్ని ఇన్సర్ట్ చేయాలి. ఇలాంటి డిజైన్ స్టిచ్ చేసినప్పుడు మనం సెపరేట్గా బాడీకి సైడ్న ఖర్చు పెట్టక్కర్లేదండి. ఆటోమేటిక్గా ఎలాస్టిక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది బాడీ విడ్త్ బట్టి. కానీ నాకు అలా ఎక్స్పాండ్ అవ్వడం ఇష్టం లేదు, కానీ ఈ డిజైన్ కావాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్పాండ్ అవ్వకుండా ఉండడం కోసం కరెక్ట్ మెజర్మెంట్స్తో పేపర్ని ఎలా కట్ చేశానో లైనింగ్ కూడా అలానే కట్ చేసి ఒక 1/2 ఇంచ్కి స్టార్టింగ్ లైన్ డ్రా చేశాను కదా, ఆ 1/2 ఇంచ్కి కూడా లైనింగ్ని ఒక ఫోల్డ్ వేసి స్టిచ్ వేసేసి నెక్స్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసానండి. ఎడ్జ్ కంటూ జాయిన్ చేశాను అండ్ సైడ్స్ కూడా జాయిన్ చేసేసాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అస్సలు ఎక్స్పాండ్ అవ్వకుండా స్టిఫ్గా ఉంటుంది. మనకి ఫ్రంట్ డిజైన్ కూడా నీట్గా ఉంటుందండి. ఇలా ఏ డిజైన్ అయినా సరే మనకు నచ్చినట్టుగా ఈజీగా మనము డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏదో కట్ చేసేయద్దు. ఫస్ట్ మనం ఎలా కట్ చేస్తే ఎలా స్టిచ్ చేస్తే అది సెట్ అవుతుందో ఆలోచించి అప్పుడు కట్ చేయండి, లేదంటే అనవసరంగా క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న 1 ఇంచ్ని కూడా కట్ చేసేస్తున్నాను. నేను స్టార్టింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఇన్ కేస్ ఏమైనా చిన్నది అవుతుందేమో ఎలాస్టిక్ స్టిచ్ చేసిన తర్వాత అని, సో అది మాత్రం కట్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ ఈ సెంటర్ పార్ట్కి సైడ్ పార్ట్స్ని జాయిన్ చేయాలి, అది కూడా ఇన్విజిబుల్గా. ఫస్ట్ సెంటర్ పార్ట్ లైనింగ్ సైడ్ పార్ట్ ఉండేలా అరేంజ్ చేసుకుని నెక్స్ట్ ఇలా రివర్స్ చేసి నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 సేమ్ ఫేసింగ్ పెట్టుకోవాలండి. మనం రాంగ్ సైడ్న స్టిచ్ వేసుకోవాలి ఎడ్జ్ కంటూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనం వేసిన స్టిచ్ లోపలికి వెళ్ళిపోయి స్టిచ్ బయటికి కనిపించకుండా ఇన్విజిబుల్గా ఉంటుందండి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా సెంటర్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్కి లైనింగ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని మనం రాంగ్ సైడ్న 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవడమే. ఇలా నీట్గా సెంటర్ పార్ట్కి సైడ్ పార్ట్స్ జాయిన్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. అది కూడా ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేయాలంటే మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కూడా ఇలా రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని నీట్గా కర్వ్ మొత్తం కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసేయాలి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని రాంగ్ సైడ్కి ఇలా ఫ్లిప్ చేసుకుని ఎడ్జ్ కంటూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ చేసినప్పుడు సెంటర్ పార్ట్ పైన స్టిచ్ పడకుండా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేయండి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేస్తే మనం వేసిన స్టిచ్ కనిపించకుండా ఉంటుందండి. అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు నేను 1 ఇంచ్ మార్జిన్ కోసం లైన్ డ్రా చేశాను, అది పొరపాటున లైట్గా కట్ చేసేసానండి. ఇంకా పూర్తిగా 1 ఇంచ్ మార్జిన్ని కట్ చేసి ఇంకో 1 ఇంచ్ ప్యాచ్ అయితే జాయిన్ చేశానండి. ఒక్కొక్కసారి కట్ చేసినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా.
ఇంకా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూసేద్దాము. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న లైనింగ్ ప్లేస్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ ఏరియాస్ అండ్ అలాగే ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేయాలండి. ఇంకా సైడ్ జాయింట్ కానీ షోల్డర్ పార్ట్ మాత్రం అస్సలు స్టిచ్ చేయకూడదు. ఇంకా బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటాము. నెక్స్ట్ షోల్డర్ ఇన్విజిబుల్గా స్టిచ్ చేయడం కోసం బ్యాక్ బాడీ పార్ట్లో ఫ్రంట్ బాడీ పార్ట్ని ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సేమ్ ఫేసింగ్ ఉండాలి. బ్యాక్ పార్ట్ లైనింగ్, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ రెండు సేమ్ ఫేసింగ్ ఉండేలాగా కరెక్ట్గా సెట్ చేసుకుని ఇలా లోపలికి ఫ్రంట్ బాడీ పార్ట్ని ఇన్సర్ట్ చేసినప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా వచ్చేలా సెట్ చేసుకుని షోల్డర్ని జాయింట్ చేసుకోవాలండి. కానీ స్ట్రైట్గా అయితే స్టిచ్ వేయద్దు. షోల్డర్స్ జారకుండా ఫిట్టింగ్ బాగుండాలి అంటే ఆర్మ్ హోల్ కర్వ్ సైడ్న ఒక 1/2 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని అండ్ నెక్ వైపున ఒక 1/4 ఇంచ్కి డాట్ పెట్టుకుని ఈ 2 పాయింట్స్ని బేస్ చేస్తూ నీట్గా లైన్ని డ్రా చేయండి. మనం ఆర్మ్ హోల్ కర్వ్ సైడ్ ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా డాట్ పెట్టడం వల్ల అస్సలు షోల్డర్ జారకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. అండ్ నీట్గా ఎలా అయితే డ్రా చేసామో సేమ్ యాస్ట్రీ స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని అండ్ కార్నర్స్ కూడా క్రాస్గా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ బ్యాక్ బాడీ పార్ట్ నుండి ఫ్రంట్ బాడీ పార్ట్ని రివర్స్ చేస్తే ఇంకా షోల్డర్ జాయింట్ స్టిచ్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ని కూడా షోల్డర్ జాయింట్ వేసి ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవడమే. నెక్స్ట్ థ్రెడ్ కోసం కట్ చేసిన ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్కి డబల్ ఫోల్డ్ వేసుకుని 2 ఎడ్జెస్ లాక్ వేసేసి ఎడ్జ్ కంటూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలండి. నెక్స్ట్ సెంటర్కి కట్ చేసి 2 థ్రెడ్స్ని సెపరేట్ చేసుకుని రివర్స్ చేస్తే థ్రెడ్స్ రెడీ అయిపోతాయి. ఈ థ్రెడ్స్ని ఫ్రంట్ బాడీ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఎడ్జ్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలి స్టిచ్ వేసుకోవాలండి. అస్సలు లైనింగ్కి జాయిన్ చేయకూడదు. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ ఇన్విజిబుల్గా స్టిచ్ చేయడం కోసం రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్స్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్స్ అండ్ లైనింగ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న స్టిచ్ వేసుకుంటాము. ఇంక ఇలా స్టిచ్ వేసినప్పుడు స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోయి బయటికి అస్సలు కనిపించకుండా లుక్ బాగుంటుందండి. నెక్స్ట్ 2 హ్యాండ్స్కి కూడా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఊక్స్ కాజా బెల్ట్ సైడ్ కానీ నెక్ పార్ట్ మొత్తం కూడా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోండి. అండ్ బ్యాక్ బాడీ పార్ట్లో సెంటర్న ఒక 1/2 ఇంచ్ పైకి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బాటమ్ పార్ట్ కోసం కట్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రాంగ్ సైడ్న 2 ఎడ్జెస్కి కూడా సైడ్ జాయింట్ స్టిచ్ చేసుకుని డౌన్ సైడ్న డబల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో లైనింగ్ కూడా సైడ్ జాయింట్స్ వేయాలి. డౌన్ సైడ్న డబల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ వేసుకోవాలండి. నెక్స్ట్ బాడీ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ వైపున బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న ప్లీట్స్ని పెట్టుకుంటూ మొత్తం ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత ఫ్రాక్ని రివర్స్ చేసి ఓన్లీ లైనింగ్ పైవైపుకి ఉండేలాగా మనం స్టిచ్ చేసిన ప్లీట్స్ కిందకి ఉండేలా సెట్ చేసుకుని నెక్స్ట్ బాటమ్ పార్ట్ లైనింగ్ సైడ్ జాయింట్ అండ్ బాడీ పార్ట్ లైనింగ్ సైడ్ జాయింట్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న ప్లీట్స్ని స్టిచ్ చేస్తూ మొత్తం ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసుకోవాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ ఖర్చు కోసం 1 ఇంచ్ మార్జిన్ పెట్టాం కదా, ఆ 1 ఇంచ్కి ఒక 2 ఖర్చులు అయితే స్టిచ్ వేసేసానండి. అస్సలు ఫ్రాక్కి ఖర్చులు వేయబుద్దేదు, లుక్ అంత బాగుంటుంది కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి ఖర్చులు వేసేసాను. మొత్తానికి ఫైనల్ లుక్ అయితే ఇదండి ఫ్రాక్ది. నేను స్టిచ్ చేసిన డిజైన్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి ఫ్రాక్ డిజైన్స్ కావాలో కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మీరు అడిగిన ఫ్రాక్ డిజైన్స్ కూడా స్టిచ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.